బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతిని 199వ జయంతిని సిరిసిల్ల పట్టణంలో జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి బడి స్థాపించిన వ్యక్తులు అంటే మహనీయులు మన జ్యోతిరావు పూలే దంపతులు. ఆనాడు జ్యోతిరావు పూలే దంపతులు చేయబట్టే ఇప్పుడు మహిళలు విద్యావంతులైనని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు ఎంతో బలహీన వర్గాలను ఆశాజ్యోతి అయిన మన జ్యోతిరావు పూలే ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఆనాడు మనకు చదువు నేర్పించిన మహానాయకుడు అంటే జ్యోతిరావు పూలే అని ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తించుకోవాలని తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా జ్యోతిరావు పూలే జయంతిని 199వ జయంతిని సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటూ వాళ్ళ జ్యోతిరావు పూలే మహనీయులను మనం ఎప్పటికీ స్మరించుకోవాలని మరోసారి తెలియడం జరుగుతుంది. ఆనాటి జ్యోతిరావు పూలే అడుగుజాడల్లోనే మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నడవడం జరిగిందని ఈసారి తెలియడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే ఎన్నో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటే మన జ్యోతిరావు పూలే అని చెప్పక తప్పదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు అగ్రకులాలు ఎంతో మంది ఆయన అణిచివేయాలని చూసినా కానీ జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే ఎన్నో విద్యావంతుల చేసిన ఘనత అంటే మన జ్యోతిరావు పూలేది. ఆయనను ఎప్పటికీ మనం ఖచ్చితంగా స్మరించుకోవాలని మరోసారి తెలియజరుగుతుంది. అతనికి జ్యోతిరావు పూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. విద్యార్థులు కానీ యువత కానీ జ్యోతిరావు పూలే ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ.